జై శ్రీమన్నారాయణ. 2026వ సంవత్సరం మీనారాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 4, 5, 6వ ఇంట గురువు యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం మిథున రాశిలో 4వ ఇంట సంచారం వలన వీరికి ఈ సమయమున అంతగా కలిసి రాదు. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొంతమేరకు నష్టం కలిగే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు కూడా అంతగా అనుకూలించవు. బంధుమిత్రులతో విరోధాలు, కుటుంబ కలహాలు ఇలాంటి విషయాల యందు జాగ్రత్త అనేది అవసరము. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 5వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన చాలా మంచి అనుకూలమైన సమయము. వివాహాది శుభకార్య ప్రయత్నముల యందు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా చాలా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆస్తి కొనుగోలులు, నూతన ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 6వ ఇంట సంచారం వలన అంత అనుకూలత అనేది ఏర్పడదు. అలాగే శనిగ్రహం జన్మరాశి యందు సంచరించడం వలన వీరికి శనిదోషం అనేది ఉంటుంది. హనుమాన్ చాలీస పారాయణ చేసి శనేశ్వరుడికి శనివారం తైలాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.